చూశారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట చార్మినార్కి. మేమిద్దరం అలా సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాం. బిందు అయితే వీడియో తీసుకుంటుంది చార్మినార్ది. మేమిద్దరం ఎంజాయ్ చేద్దామని ఇలా సరదాగా వచ్చాము. మాకు తను అన్నీ షూట్స్ చేసుకుంటుంది, షూటింగ్ తీసుకుంటుంది, చక్కగా యూట్యూబ్ వీడియో తీసుకుంటుంది. నేనే సరదాగా తీసుకోమన్నాను. తను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టింది. తనతో నేను తర్వాత చెప్పేస్తాను యూట్యూబ్ ఛానల్ గురించి. అలా సరదాగా చేస్తూ వెళ్తున్నాం ఇద్దరం. నేను అడిగాను అనమాట బిందుని, బిందు నువ్వు ఇక్కడ చార్మినార్ వచ్చావు కదా, నీకు ఎలా అనిపించింది అంటే సూపర్ అని అంటుంది. ఇక్కడ ఏం కొనుక్కుందాం, ఏంటి స్పెషల్, నీకు ఏంటి ఇష్టం అంటే ఏదైతే చవకగా వస్తుందో అదే నాకు అది చెప్తుంది ఇప్పుడు అనమాట. ఇప్పుడు చెప్తుంది అక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, అబ్బా అక్క బొమ్మలు ఎంత బాగున్నాయి అక్క అంది. సరే పద వెళ్దామన్నాను. వాళ్ళ ఆయన కోసం సింబల్ తీసుకుంది. నిన్న అలా పెళ్లి రోజు అనమాట, 19 ఫిబ్రవరి 19 పెళ్లి రోజు అంట. అలా ఆయనకి ఇచ్చిద్దంట వెళ్ళాక. ఐ లవ్ యూ సింబల్ కొంది. నేను అన్నాను చూసి తీసుకో, ఎక్కడన్నా డ్యామేజెస్ ఉందేమో చూసి తీసుకోమన్నా, తీసుకుంది. తర్వాత అలా సరదాగా చూస్తూ మొత్తం వీడియో తీస్తున్నాను అనమాట. తను కూడా తీసుకోమన్నాను. అలా తీసుకుంటూ సరదాగా నువ్వు కూడా యూట్యూబ్లో పోస్ట్ చేసుకొని చెప్తే అలా తీసుకుంటుంది అనమాట చార్మినార్ని. అలా ఇద్దరం సరదాగా తిరుగుతూ గాజుల కాడికి వచ్చాము. అసలు గాజులు ఉన్నాయి ఫ్రెండ్స్, ఒక్కటి 100 అంట, చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చాక అక్క నాకు గాజులు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఒక్కటి 100 అంట. ఒక ఇద్దరు చెర 2 జతలు కొనుక్కున్నాము. అలాగే ఇక్కడ గొలుసులు బాగున్నాయి అని ట్రై చేసాము. ఊరిని సరదాగా చూసాం కానీ తీసుకోలేదు, అంత నచ్చలేదు, కానీ బాగున్నాయి చూడడానికి. ఊరినే చూసాం అలా సరదాగా, అన్నీ చూసుకుంటూ తిరిగామన్నమాట. నల్లపూస లాస్ట్కి అక్క ఇది తీసుకుంటాను అక్క అంది. సరే తీసుకో అన్నాను, తీసుకుంది. అది ఒక్కటి 200 అనమాట. ఇంకా అలా మొత్తం తిరుగుతూ ఆ చార్మినార్ మొత్తం చూపించా ఒక్కసారిగా. అది షూట్ చేసుకుంటుంది. ఇటు చూడన్నా తిరిగింది, ఇటు తిరిగింది, నవ్వుతుంది. సింబల్ బాగుంది కదా ఫ్రెండ్స్, అలా ఆయనకి తీసుకున్న సింబల్. అబ్బో ఐశ్వర్యరాయ్ చెల్లెలు వచ్చిందండోయ్, కళ్ళజోళ్ళు సాగొట్టేసింది కదా. చూసారు కదా మన ఐశ్వర్యరాయ్ చెల్లెల్ని, ఎంత బాగుందో క్యూట్గా. తనకి కళ్ళజోడు బాగా సెట్ అయింది. అలా తిరుగుతూ వెళ్ళాం సరదాగా. ఇక్కడ ఒక ఐశ్వర్యరాయ్ కనపడింది నాకు, బాగుంది కదా చిలక. సిస్టర్ బాగున్నారు ఆవిడ కూడా. అలా ఇప్పుడు ఇదనమాట పైకి వెళ్ళడానికి అనమాట. అంటే చార్మినార్ పైకి వెళ్ళడానికి ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలంట, లోపలికి వెళ్ళాలంట. లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలంట. ఈ పిల్ల ఏం చేసిందంటే పీస్ మిఠాయి కొనుక్కుంది, లోపలికి వెళ్ళడం లేదు. అక్కడ పక్కన అమ్మవారి టెంపుల్ ఉంటే అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. చార్మినార్కి ఆనుకునే ఉంటుంది ఈ దేవత. అక్కడికి వెళ్ళి ఆమెకి నమస్కారం చేసుకుని ఆమెను చూసుకుని అమ్మవారిని చూసుకుని అలా దండం పెట్టుకున్నాం ఇద్దరం. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇద్దరం. అలా చూసి ఒక సెల్ఫీ కొట్టుకున్నాం. అలాగే తిరుగుతూ అమ్మవారిని కనపడేలాగా ఒక చిన్న వీడియో తీశాను. బాగుంది కదా ఫ్రెండ్స్. అక్కడ పీస్ మిఠాయి కొనుక్కుంది. ఆ పీస్ మిఠాయి తినకుండా పైకి ఎక్కొద్దన్నారు. ఏం చేయాలో తెలియక తినేమన్నాను. తింటూ చూడండి, చిన్న పిల్ల తిన్నట్టు తింటుంది. పీస్ మిఠాయి అంట, పీస్ మిఠాయి. పుల్ల కూడా వదలదు చూడండి ఫ్రెండ్, పుల్ల కూడా చీకేసిద్ది. అలా తింటూ ఉంటే పక్కన ఒక 5 పోలీసులు ఉన్నారు మా వెనకాల. అలా చూస్తున్నారు ఇది పీస్ మిఠాయి తింటుంటే. నేనన్నా హాయ్ ఫ్రెండ్స్, పోలీసులు గారు బాగున్నారా అన్నాను. నవ్వారు, ఒక నవ్వు నవ్వారు. అదిగో నా వెనకమాలే ఉన్నారు వాళ్ళు నలుగురు. అదిగో నలుగురు నా వీడియో చేస్తుంటే ఎలా చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. సరదాగా మాట్లాడి హాయ్ ఫ్రెండ్స్ అన్నాను. పలకరించారు వాళ్ళు కూడా, హాయ్ అన్నారు అంతే. తర్వాత ఈ పీస్ మిఠాయి పుల్లతో సహా చీకుతూ ఉంటుంది ఇవిడి. అదిగో పుల్ల వచ్చేస్తుంది చూడండి, అదిగో పుల్ల కూడా వచ్చేసింది ఫ్రెండ్. ఇంకోసేపు ఉంటే చూడండి ఆ పుల్ల కూడా చీకేస్తుంది. అదిగోండి చూసారు కదా పుల్ల ఎలా తింటుందో. తినేసింది. ఇప్పుడు ఎట్లాగో పైకి వెళ్ళడానికి, చార్మినార్ పైకి వెళ్ళడానికి టికెట్లు తీసుకోవడానికి అలా ఎంటర్ అయ్యాము ఇద్దరం లోపలికి. ఎంటర్ అవుతూ ఉన్నాం అనమాట. అట్లా వెళ్తున్నాం. ఇక్కడ టికెట్స్, మేము టికెట్స్ తీసుకుందామని అడిగితే మా ఇద్దరికి వాళ్ళు ఏమన్నారంటే ఆన్లైన్ లేదు, క్యాష్ కావాలన్నారు. నా దగ్గర క్యాష్ లేదు, దాని దగ్గర క్యాష్ పెట్టి తీసుకుంది ఇద్దరికి చెరో టికెట్. ఆన్లైన్ చేద్దాం అనుకున్నాం కానీ ఆన్లైన్ అవ్వలేదు. ఇంకా లాస్ట్కి బిందు తీసుకుంది. టికెట్లు తీసుకుని ఇదిగో స్టైల్ అంటే అక్క అని ఎట్లా పెట్టుకుంటాను అక్క అని ఒక చెయ్యి వెనక్కి ఒక చెయ్యి ముందుకు పెట్టింది. స్టైల్గా నడుచుకుంటే వెళ్ళి ఆవిడకి 2 స్లిప్పులు ఇచ్చింది. ఆమె అప్పుడు మమ్మల్ని లోపలికి వెళ్ళమని ఎంట్రీ ఇచ్చింది. వెళ్ళాక అక్కడ ఎక్కుతూ ఉండంగా పాపం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నవ్వారు ఒక నవ్వు. ఏంటమ్మా వీడియో తీస్తున్నావా అన్నారు. తీసేసాను మిమ్మల్ని కూడా అన్న ఒక నవ్వు నవ్వింది. అలా ఇద్దరం ఎక్కలేకపోయింది ఫ్రెండ్స్ బిందు. అబ్బో ఏం రొప్పిందో పాపం. ఎక్కింది, ఎట్లయితే ఎక్కించాను ఎక్కింది.
ఎక్కాక ఇద్దరం 4 సెల్ఫీలు కొట్టుకున్నాం, 4 ఫోటోలు దిగాం. అలా సరదాగా చుట్టూ తిరిగాము. తిరుగుతూ ఒక అరగంట ఇక్కడే ఎంజాయ్ చేసాము. చూసారు కదా ఎంత బాగుందో లొకేషను. ఈ లొకేషన్ మొత్తం బాగుంది. పైనుంచి కింద చూస్తే చీమల్లాగా ఉన్నారు జనాలు, కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే అంత బాగుంది అంతే. అదిగో మక్కా మసీద్ చూసారు కదా, అక్కడ మక్కా మసీద్. ఇది మక్కా మసీద్ ఫ్రెండ్ అది. అలాగే ఇద్దరం కలిసి చుట్టూ తిరుగుతూ వీడియోస్ చేసుకుని పైకి వెళ్ళి కిందకి వచ్చేసాం ఫ్రెండ్స్. వచ్చేసాం. అక్కడ షాప్కి వెళ్ళి బిర్యానీ తింటాం మొదలెట్టాము ఇద్దరం. బిర్యానీ తింటూ ఉన్నాం. అది మటన్ ఆర్డర్ చేసుకుందా, నేను చికెన్ ఆర్డర్ చేసుకున్నా. నేను చికెన్ బిర్యానీ తిన్నా, అది మటన్ బిర్యానీ తింది. మస్తు లాగిచ్చాము ఇద్దరం. మేమిద్దరం వీడియో చేసుకుంటే పక్కన వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారనమాట. మా ఇద్దరం ఇంకా చూసి నవ్వుకుంటే నేను ఇలాగే చేస్తాను, మీరు కూడా దిగుతారా అని అడిగాను. ఒక నవ్వు నవ్వారు. అలాగా సరదాగా వీడియోస్ చేసుకున్నాం ఇద్దరు. ఒక ముక్క చూసారా ఫ్రెండ్, మటన్ ముక్క కళ్ళు పెద్ద కడుపు చిన్నది అంటారు కదా, పెద్ద తినిసచ్చేదాల్లాగా తీసుకుంది. అందులో సూప్ తప్ప ఆ ముక్క తినలేకపోయింది. ఆ ముక్క ఏమో నా సైజులో ఉంది ఫ్రెండ్స్. ముక్క తినలేకపోయింది, సూప్ తాగేసింది. బాగుంది, ఎట్లా టేస్ట్ కూడా బాగానే ఉందిలే. మటన్ బాగుందంట. నేను చికెనే తింటా కాబట్టి చికెన్ తిన్నా. సూపర్గా ఉంది చూడండి. అయిపోయింది.